హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ ప్లే చేశాడని కొంచెం ఎక్సైట్‌మెంట్ తోటైతే సినిమాకైతే వెళ్ళాను. హ్యాపీగా కొద్దిసేపు అల్లరి నరేష్‌ను చూసి నవ్వుకోవచ్చని. వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈవీవి సత్యనారాయణ ఆ రోజుల్లో తను ఎలాంటి కామెడీ మూవీస్ డైరెక్ట్ చేశాడో మనందరికీ తెలిసిందే. మంచి మంచి హిట్స్ అయితే తనైతే ఇచ్చాడు. తనున్నప్పుడు అల్లరి నరేష్ కెరీర్ అయితే చాలా బాగుండేది. మంచి మంచి హిట్స్ అయితే అందుకున్నాడు. సో ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారో అప్పటినుంచి తన కెరీర్ అయితే స్లోగా డౌన్ ఫాల్ అవ్వుకుంటూ వచ్చింది. దాంతో ఇంకా తనకు సరైన హిట్స్ దొరకకపోవడంతో తనింకా ప్రయోగాత్మక సినిమాలకైతే చేంజ్ అయ్యాడు. సీరియస్ క్యారెక్టర్స్ చేసుకుంటూ. 'మహర్షిలో' చూసుకుంటే 'మహేష్ బాబు' ఫ్రెండ్ క్యారెక్టర్‌గా చేసి మనందరిని ఎంత గొప్పగా మెప్పించాడో తెలిసిందే. చాలా బాగా యాక్టింగ్ అనేది చేశాడు. అదేవిధంగా 'ఉగ్రం' అనే ఒక సీరియస్ మూవీని తీసుకొని గూడా దాంట్లో గూడా చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు. సో, ఏం చేశార్రా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అదే విధంగా మొన్న ఈ మధ్య వచ్చిన 'నాసామిరంగ' మూవీలో గూడా తనకైతే మంచి స్కోప్ అయితే లభించింది. సో, ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నా గానీ, తన కామెడీ టైమింగ్ మిస్ అయ్యే వాళ్ళు గూడా లేకపోలేరు. అందుకోసమనే చాలా రోజుల తర్వాత తను ఒక కామెడీ సినిమా చేసే ప్రయత్నం అయితే చేశాడు. దానికి తగ్గట్టే తీసుకున్న పాయింట్ గూడా చాలా బాగా ఉంది. పెళ్లి కాని వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయనేది మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. దానికి తోడు ఆ రోజుల్లో హిట్ అయిన 'ఆ ఒక్కటి అడక్కు' లాంటి ఒక క్లాసిక్ టైటిల్‌ని తీసుకోవడంతో ఈ సినిమాపై ఇంకొంచెం బజ్‌నైతే క్రియేట్ చేయగలిగారు. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్ ఈ మూవీ రీచ్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే నరేష్ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. తనొక దాదాపు 200 పెళ్లిళ్ల వరకు చేయించుంటాడు. కానీ తనకు మాత్రం ఏ మ్యాచ్ సెట్ అవ్వదు. ఎన్ని సంబంధాలు చూసినా గానీ. దాంతో ఇరుగు పొరుగు వాళ్ళు తనపై సెటర్‌లయితే వేస్తూ ఉంటారు. ఇంకెప్పుడు పెళ్లవుతుందని అడుగుతూ ఉంటారు మాటిమాటికి. తనకెంతకీ పెళ్లి సెట్ కాకపోవడంతో ఇంకా తనకి ఫ్రస్ట్రేషన్ వచ్చి చివరగా మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయితే చేయించుకుంటాడు. అక్కడ అదే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి ఉన్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తనకైతే పరిచయం అవుతుందక్కడ. ఫరియా అబ్దుల్లా పరిచయమైన తర్వాత కథ ఎటువైపు మళ్ళింది? స్టోరీ ఏమైంది? తనను పెళ్లి చేసుకుందా లేదా అనేదే ఇక మిగిలిన స్టోరీ. 90స్ జనరేషన్‌కి తెలిసే ఉంటుంది 'ఆ ఒక్కటి అడక్కు' ఎంత మంచి హిట్ అయిందో. ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే మూవీ అది. ఆ రోజుల్లో మంచి హిట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ఒక టైటిల్‌ని తీసుకొని ఆ టైటిల్‌ని అయితే ఖరాబ్ చేశారనిపించింది. అసలు ఆ టైటిల్‌ని ఎందుకోసం తీసుకున్నారో కూడా అర్థమయ్యే పరిస్థితి ఉండదు. తీసుకున్న టైటిల్‌తోనే సినిమాని నెట్టుకురావచ్చన్న ఫీలింగ్‌తో ఏమన్నా తీసుకున్నారా అనేది అర్థం కాదు. ఒక కామెడీ సినిమా తీస్తున్నారనుకోని ఏమాత్రం సంబంధం లేని ఒక సీరియస్ సినిమానైతే తెరకెక్కించారు. ఇంకా 'నరేష్‌లో' కూడా కామెడీ టైమింగ్ అంతా పోయి ఒక సీరియస్‌నెస్ అయితే తనలో వచ్చేసింది కంప్లీట్‌గా. ట్రాన్స్‌ఫార్మ్ అయితే అయ్యాడు. సో, అది క్లియర్‌గా ఈ మూవీలో అయితే తెలుస్తుంది. ఇక 'నరేష్' విషయానికొస్తే ఆ రోజుల్లో తన కామెడీ సినిమాలు ఎందుకు హిట్ అయ్యేవంటే తనలో ఉన్న తింగరతనం, అమాయకత్వం, తన ఫేస్‌లో కనిపించే ఆ కన్‌ఫ్యూజన్ గాని, సో, తనొక ఫైట్ చేసినా గూడా అది కామెడీగానే చేశాడు. కాబట్టి ఆ రోజుల్లో తను చేసిన కామెడీ సినిమాలు అంత మంచి హిట్ అయ్యేవి. కానీ ఈ మూవీలో అతను కంప్లీట్‌గా ఒక హీరో మెటీరియల్ కింద యాక్ట్ చేశాడు. ఒక పెళ్లి అవ్వలేదు అన్న కాన్సెప్ట్ తప్పిస్తే తన ఫేస్‌లో చాలా కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది. ఫైట్స్ గూడా నార్మల్‌గానే చేస్తాడు. నార్మల్ హీరో చేసినట్టు. తన మార్క్ పంచ్ డైలాగ్స్ గూడా ఈ సినిమాలో కనిపించలేదు. ఇక సినిమాని గూడా కంప్లీట్‌గా సీరియస్ మోడ్‌లోనే ఫినిష్ చేశారు. ఇంకా కంప్లీట్‌గా జనాల్ని మిస్‌లీడ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇదొక కామెడీ సినిమా అని ఎర చూపించి అల్లరోడు మళ్ళీ వస్తున్నాడు, బ్యాక్ టు పెవిలియన్ ఇలాంటి పదాలు యూజ్ చేసి ఇంకా దానికి తగ్గట్టే తీసుకున్న టైటిల్ కట్ చేసిన ట్రైలర్ పరంగా చూసుకుంటే ఈ సినిమాపై హోప్స్ అయితే క్రియేట్ చేయగలిగారు. కానీ ఏమాత్రం గూడా ఆ మార్క్‌నైతే అందుకోలేకపోయారని చెప్పొచ్చు. సినిమాలో అంత మంచి స్కోప్ ఉన్నా గూడా కామెడీ పెట్టడానికి కానీ దాన్ని ఏమాత్రం వాడుకోలేదని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి వెన్నెల కిషోర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు హీరోకి యాజ్ యూజువల్‌గా. తనున్నప్పుడు కామెడీ అయితే జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. సడెన్‌గా తన క్యారెక్టర్‌ని అయితే లేపేస్తారు. తను ఎక్కడికి వెళ్ళాడో అర్థమయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఇక వైవా హర్ష వచ్చినప్పుడైతే ఒక 3, 4 సీన్స్ ఉంటాయి సినిమాలో. తనొచ్చినప్పుడు మాత్రం కామెడీ అయితే హిలేరియస్‌గా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇవి తప్పిస్తే ఇంకా సినిమాలో పెద్ద కామెడీ అనేది ఏముండదు. ఇంకా ఇంటర్వెల్ ముందైతే ఒక ట్విస్ట్‌నైతే రివీల్ చేస్తాడు డైరెక్టర్. సో, ఆ ట్విస్ట్‌తో సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతుందని అనుకుంటారు. కానీ ఏమాత్రం ఆ ట్విస్ట్ ఇంపాక్ట్ లేకుండా సెకండ్ హాఫ్ అనేది సాదాసీదాగా సాగుతుంది. అంతేగాకుండా ఫస్ట్ హాఫ్‌లో అట్‌లీస్ట్ కొంచెం కామెడీ అని ఉంది. సెకండ్ హాఫ్‌కొస్తే కంప్లీట్ సీరియస్ మోడ్‌లోకైతే వెళ్ళిపోతుంది. ఏమాత్రం కామెడీ అనేది లేదు. ఇక సినిమా కాన్సెప్ట్ వచ్చేసి కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ జనానికైతే అది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇది క్రియేట్ చేసింది ఇదొక కామెడీ సినిమా. హ్యాపీగా ఒక 2 గంటలొచ్చి హ్యాపీగా నవ్వుకొని ఎంటర్‌టైన్‌మెంట్ అయి వెళ్తారని. దానివల్ల జనాలకైతే ఈ కాన్సెప్ట్ అయితే అవసరం లేదు. ఇలాంటి సీరియస్ సినిమాలు చూడాలనుకుంటే చాలా సినిమాలున్నాయి. దానికి నరేష్ అవసరం లేదని నా ఫీలింగ్. ఇంకా సినిమాలో ఎంతో కొంత పాజిటివ్ వచ్చేసి వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష కామెడీ టైమింగ్ వీళ్ళున్నప్పుడు ఫన్ అయితే జనరేట్ చేసే
ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో నరేష్ వాళ్ళ తమ్ముడి వైఫ్ జామీ లివర్ తనైతే చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఫస్ట్ తన ఇంట్రో చూసినప్పుడు తిను తప్ప ఎవరు దొరకలేదా అనిపిస్తుంది. కానీ తన యాక్టింగ్ చూసిన తర్వాత చాలా బాగా చేసింది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. తను హిందీ కామెడియన్ అంట. సో, తనైతే చాలా బాగా యాక్టింగ్ అయితే చేసింది. ఇంకో పాజిటివ్ వచ్చేసి కాన్సెప్ట్ ఇంకొంచెం కొత్తగా ఉండడం. కానీ జనాలకి ఇది కామెడీ సినిమా అని వెళ్లారు కాబట్టి సో, ఆ కాన్సెప్ట్ అనేది జనాలకి అర్థం చేసుకోరు, ఎక్కించుకోరు గూడా. ఇంకా నెగెటివ్ సంగతికొస్తే చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ బిగ్గెస్ట్ నెగెటివ్ వచ్చేసి ఇదొక కామెడీ సినిమాగా హైప్ క్రియేట్ చేయడం ఇదొక బిగ్గెస్ట్ నెగెటివ్ సినిమాకి. అదేవిధంగా సినిమాలో ఏమాత్రం కామెడీ లేకపోవడం, ఆ పంచ్ డైలాగ్స్ గూడా ఎక్కువ లేకపోవడం. అదేవిధంగా నరేష్ కంప్లీట్‌గా సీరియస్‌నెస్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం. ఇక స్టోరీలో ఎక్కడ గూడా పెద్ద గ్రిప్ లేకపోవడంతో జనాల్ని ఎమోషన్ పరంగా ఇన్వాల్వ్ చేయలేకపోయాడు డైరెక్టర్. అదేవిధంగా ఇంకా మ్యూజిక్ విషయానికొచ్చినా గూడా అసలు ఆ పాటలేందో ఏ ఒక్క పాట గూడా మనకు వినసొంపుగా అనిపించదు. ఆ పాటలొచ్చినప్పుడైతే సినిమా చాలా బోర్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మూవీ అయితే. ఒక టైటిల్ ట్రైలర్ ఆశ చూపి ఒక కామెడీ సినిమాగా కలరింగ్ ఇచ్చి, ఒక సీరియస్ సినిమానైతే జనాల మీదకి వదిలి బొక్కబోర్లా పడ్డారని చెప్పొచ్చు. సో, ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2-2.25. సో, ఇది ఎక్కువ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. ఇది ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్‌గా మూవీ రివ్యూ అయితే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.